ఈ వంతెనను గమనించండి. అటు నుంచి ఒకరు ఇటు నుంచి ఒకరు ఆలోచించకుండా కట్టుకుంటూ వచ్చారు. ఫలితం? ఆలోచనలు ఉత్తమంగా ఉంటే సరిపోదు, ఆచరణలు కూడా అత్యుత్తమంగా ఉండాలి. ఆవేశం ఒక్కటే ఉంటే సరిపోదు, ఆవేశంతో పాటుగా ఆలోచన కూడా ఉండాలి. అప్పుడే ఆ ఆవేశానికి ఒక అర్థం ఉంటుంది. వీటన్నింటినీ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఆలోచన లేని పనులు ఎలా ఉంటాయో. కనుక ఫ్రెండ్స్, మీ ఆలోచనలు మీ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కనుక మంచిగా ఆలోచన చేయము. ప్రతి శ్వాస వెనుకాల ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ వెనుకాల ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచనలో ఏదో సాధించాలనే ఆశయం ఉంటుంది. ఆ ఆశయం వెనకాల ఒక ఆచరణ ఉంటుంది. ఆ ఆచరణ వెనకాల అలుపెరగని శ్రమ దాగి ఉంటుంది. అందుకే వివేకానంద స్వామి ఒక చక్కని మాట చెప్తారు. మెదడులో ఒక ఆలోచన పుట్టి అది మనసు నమ్మగలిగితే దానిని ఖచ్చితంగా సాధించగలరు అని. ప్రియనేస్తం, నీ జీవితం మారాలంటే ఒక చిన్న మంచి ఆలోచన నీకు రావాలి. ఆ ఆలోచన కోసం ఆలోచిస్తూ ఉండు. విష్ యూ ఆల్ ది బెస్ట్.